హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? ప్రభు కృపలో మీరందరూ వర్ధిల్లాలని మీ అందరి కోసం అనుదినం మేము ప్రార్థన చేస్తానే ఉన్నాము. ఈ కార్యక్రమం నిజంగా మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. అంత మాత్రమే కాకుండా ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతు సహకారం మీరు అందించాలనుకుంటే తప్పకుండా మీ గుప్పిలు విప్పండి. తద్వారా దేవుని రాజ్య సువార్తను మనం అనేక మందికి అందించిన వారం అవుతాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే ఆలస్యం చేయొద్దు. కిందున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ అమూల్యమైన సహకారాన్ని మీరు మాకు అందించండి. వాక్యం వినకముందు మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తుంటాం. మరొకసారి నీ పాసనికి చేరి నీ స్తుతిస్తుండగా మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేసి తండ్రి అంధకార శక్తులను లయపరుస్తూ చక్కటి వాక్యాన్ని మీరు మాకు అందించమని, చక్కని తండ్రి దర్శనాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మీరే స్పష్టంగా నాతో మీరు మాట్లాడుతున్నామని, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా! ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, ఇంకా ప్రతి కుటుంబం కలిగి ఉండవలసిన దైవికమైన లక్షణాలు. ఏ కుటుంబంలో అయితే దైవికమైన లక్షణాలు ఉంటాయో, అంటే దేవుని గుణగణాలు ఉంటాయో, ఆ కుటుంబం దీవించబడుతుంది. దైవిక గుణం కలిగిన భర్త, దైవిక గుణం కలిగిన భార్య, దైవిక గుణం కలిగిన పిల్లలు కలిగి ఉన్న కుటుంబము భూలోకంలోనే పరలోకం యొక్క అనుభవాన్ని పొందవచ్చు. అంటే అంత సంతోషం ఉంటుంది, అంతటి గొప్ప అనుభూతి ఆ కుటుంబంలో ఉంటుందన్నమాట. ఈరోజు చాలా కుటుంబాల్లో అశాంతి నెలకొనడానికి కారణం ఏంటో తెలుసా? ఉన్న నలుగురిలో ఇద్దరు సైతాన్ సంబంధులుగా ఉంటారు, ఇద్దరు ఆత్మ సంబంధులుగా ఉంటారు. కాబట్టి శరీరానికి ఆత్మకి ఎలాగైతే పడదో, అపవాదికి దేవునికి ఎలాగైతే పడదో, కుటుంబంలో కూడా ఎప్పుడు కొట్లాటలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే, కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు, భార్య భర్త పిల్లలందరూ కూడా దైవికమైన లక్షణం కలిగి ఉండాలని, రక్షించబడాలని, ప్రభువుని ఎరిగిన వారే కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలని దేవుని చిత్తమైంచినది. కాబట్టి ఈ వాక్యం వింటుండగా మీలో ఎవరైనా సరే, నేను మా పిల్లలు రక్షించబడ్డామండి, మా ఆయన ఇంకా రక్షణ పొందలేదు, ప్రార్థన చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు దయచేసి గమనించండి, తప్పకుండా మీ భర్త కోసం మీరు అనుదినం ప్రార్థన చేయండి. ఒకవేళ మీ భర్తల కోసం మీరు బాధపడుతున్నట్లయితే మాకు కాల్ చేయండి. మీ భర్త మారులాగానే మేము ప్రార్థన చేస్తాం. ఇలాగ చాలామంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారు. గుడివాడ ఆ ప్రాంతంలో ఒక సిస్టర్ గారు, అన్న మా భర్త చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నాడు, నన్ను చాలా హింస పెడుతున్నాడు, తన కోసం ప్రార్థన చేయండి అని తను ప్రేయర్ రిక్వెస్ట్ మమ్మల్ని అడిగినప్పుడు ఆమె కోసం మేము భారంగా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు తను సాక్ష్యం ఇస్తుంది ఏమనంటే, ఇంకా అన్న అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు మా ఆయన చాలా మారాడు, అసలు త్రాగడం లేదు, డైలీ పనికి వెళ్తున్నాడు, సంతోషంగా ఉన్నామన్నా, నన్ను చర్చికి కూడా ఇబ్బంది ఏం పెట్టడం లేదు, పంపిస్తున్నాడు, అయితే తను కూడా రావాలని ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి చేస్తా ఉన్నాము. కాబట్టి అలాంటి మొండి సమస్యలు ఎవరైనా ఉంటే మీరు మాకు తెలియచేయండి, తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి కుటుంబంలో ఒకరు మారు మనసు పొంది ఇంకొకరు మారు మనసు పొందకపోవడాన్ని బట్టి చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అందరికీ సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు రక్షించబడ్డానికి. కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. రక్షణ పొందని భర్త కోసమైనా సరే, రక్షణ పొందని భార్య కోసమైనా సరే, పిల్లల కోసమైనా సరే, రక్షణ పొందిన మనము ప్రార్థన చేయాల్సిన వారిగా ఉంటున్నాం. కాబట్టి మనమందరం కూడా దైవికమైన కుటుంబంగా ఉండాలని దేవుని యొక్క ఆశయించినది, దైవిక కుటుంబంగా మనం ఉండాలని దేవుని యొక్క చిత్తమైంచినది. దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పరచకముందు ఆదామును చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి దేవుడు ఆదాముకి అవ్వను తోడుగా ఇస్తూ వచ్చాడు. ఆదామును అవ్వను దేవుడు దీవించి ఆశీర్వదించినప్పుడు వారు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, ఆదాము అవ్వలు ఏదెన్ తోట నుంచి గెంటి వేయబడ్డప్పుడు దేవుడు ఆదాముకి అవ్వకి సంతానం ఇస్తూ వచ్చాడు, కయ్యేను హేబేలని. ఇలాగా దేవుడు సంతానము అభివృద్ధి చెందుతూ ఇస్తూ వచ్చాడు. ఆదామును దేవుడు చేసినప్పుడు, అవ్వను చేసినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు భూమిని నిండించి అభివృద్ధి పరిచి లోపరిచి విస్తరించడని వాగ్దానం ఇస్తూ వచ్చాడు. దైవికంగా ప్రతి కుటుంబం కూడా ఫలించాలని దేవుని యొక్క ఉద్దేశం, అభివృద్ధిలోకి రావాలని దేవుని యొక్క చిత్తం. కానీ ఈరోజు చాలా కుటుంబాలలో ఫలింపు లేదు, అభివృద్ధి లేదని చాలామంది బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అన్న మేము ఎంత ప్రయాసపడుతున్నా ఫలింపు లేదు, మేము ఎంత కష్టపడుతున్నా అభివృద్ధి లేదు, మా కుటుంబము ఎట్లయిపోతుందో ఏమైపోతుందో మాకేమో అర్థం కావడం లేదన్నా, మాకు పరిస్థితులు తారుమారం అయిపోతున్నాయి, మా కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోతుంది, ప్రార్థన చేయండి అన్న చాలామంది అడుగుతూ ఉంటారు. రీసెంట్గా ఒక సహోదరు నాకు ఫోన్ చేసి, అన్న మా కుటుంబం మొన్నటి వరకు కూడా బాగుండేదన్న, 1 మంత్ ముందు వరకు కూడా, కానీ 1 మంత్ నుంచి మా కుటుంబం చాలా పాడైపోతూ వస్తుంది, చెడిపోతూ వస్తుంది, నా భర్త నా మాట వినడం లేదు, పిల్లలు ఏమైపోతుందో దిక్కు తెలియడం లేదు, నాకు ఏమవుతుందో అర్థం కాలేదన్నప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చూపించిన విషయం ఏంటంటే, ఆ కుటుంబంకి చేతబడి చేశారు.
చేతబడి చేసినప్పుడు నేను చెప్పానమ్మా, మీ కుటుంబానికి చేతబడి చేశారు ఎవరో, కాబట్టి అందుకే నీ కుటుంబం ఇలాగా సైతాన్ బంధకాలు చిక్కుకొని ఉంది, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారన్నప్పుడు, అన్న మీరు ప్రార్థన చేయండి అన్న, ఎలాగైనా ప్రార్థన చేయండి మా కుటుంబాలు విడిపింపబడాలన్నప్పుడు మేము ఉపవాసముని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ కుటుంబానికి విడుదల ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు సాక్ష్యం ఇస్తుంది, అన్న కుటుంబం చక్కగా ఉందన్న దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి అని అంటున్నారు. కాబట్టి అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే కుటుంబాలు చిన్నాభిన్నం చేయాలని, కుటుంబాన్ని కూల్చాలని, కుటుంబాన్ని ఊడబెరకాలని వాడు కుటుంబాల్లో చొరబడతా వస్తూ ఉంటాడు. కానీ దేవుని చిత్తం అది కాదు. కుటుంబం కట్టబడాలని, బండ మీద కట్టబడాలని, ఆ కుటుంబంలో ప్రభు కేంద్రీకరమై ఉండాలని దేవునికి ఆశ. ఇక్కడ ఒకవేళ మీ కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, 5వ వ్యక్తిగా దేవుని ఉండాలని ఆశ, ముగ్గురుంటే 4వ వ్యక్తిగా ఆయన ఉండాలన్న ఆశ. ప్రభు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో, యేసుక్రీస్తు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో ఆ కుటుంబం దినదినము వర్ధిల్లుతూ వస్తుంటుంది. ఏ కుటుంబంలో అయితే యేసుక్రీస్తును కలిగి ఉండకుండా మనం అపవాదికి చోటు ఇస్తూ వస్తామో ఆ కుటుంబము దినదినము దిగజారిపోతూ పతనానికి లోనవుతూ వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబము దీవించబడాలంటే ఉండవలసిన దైవికమైన లక్షణాలు ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. కాబట్టి తప్పకుండా ఈ వాక్యాన్ని మీరు వినండి, స్కిప్ చేయొద్దు. అలాగే ఒకవేళ టీవీ చూస్తున్నట్లయితే మీరు వేరే ఛానల్ స్కిప్ చేయొద్దు. దయచేసి అంతం వరకు రండి. దేవుడు తప్పకుండా ఈరోజు మీ కుటుంబాలు కట్టబోతుంటున్నాడు. తప్పకుండా మీ కుటుంబాలు ఈరోజు దేవుడు ఆశీర్వదించబోతుంటున్నాడు. కుటుంబమే చాలా ప్రాముఖ్యం. కుటుంబం బాగుంటే మనం బాగున్నట్లే. కాబట్టి కుటుంబాలు చిన్నభిన్నమవుతే మనకి ఎంతున్నా మనశ్శాంతి ఉండదు. కాబట్టి కుటుంబం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ వర్తమానం మీకు అందరికీ, కాబట్టి అశ్రద్ధగా వినకుండా శ్రద్ధగా వినండి. చూడండి, ఒక కుటుంబం కట్టబడాలంటే ఇంకా ప్రాముఖ్యంగా ఉండవలసి ఏంటి తెలుసా? ప్రార్థన. మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటుందో ఆ కుటుంబం వర్ధిల్లుతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రార్థనే సమస్త ఆశీర్వాదాలకు మూలం. ప్రార్థన ఏం చేస్తుంది? దేవుణ్ణి నిన్ను కలుపుతుంది. ప్రార్థన ఏం చేస్తుంది? దేవుడు ఏమైనాడో నీకు తెలియజేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? దేవుని మనసు ఏంటో నీకు ఎరిగేలా చేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? నువ్వు ఏమైతే హృదయంలో పెట్టుకున్నావు అవి దేవుని దగ్గర చెప్పుకునేలా చేసేదే ప్రార్థన. కాబట్టి కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఉందా? ఈరోజు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన లేదు ఈరోజు చాలా కుటుంబాలలో. క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన లేక చాలామంది నష్టపోతున్నారు. క్రైస్తవ కుటుంబాలలో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే దేవుడు ఆ కుటుంబంలో ఉంటాడు. క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం నేర్చుకుందాం. భార్యాభర్తలుగా పిల్లలను కూర్చోబెట్టుకొని ఒక చక్కటి పాట పాడి, ఒక 4 వచనాలు చదివి, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి. తద్వారా కుటుంబం ఎంత దీవించబడుతుందో చూడండి. ప్రతి ఉదయం లేవగానే కుటుంబ ప్రార్థన చేయండి. ప్రతి రాత్రి పడుకునే ముందు కుటుంబ ప్రార్థన చేయండి. దేవుడు కుటుంబంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. భార్యాభర్తలు పిల్లలందరూ కూర్చొని చక్కగా ఒక పాట పాడి కీర్తన పాడని చూడండి, ఎంత రమ్యంగా ఉంటుందో కదా, ఎంత సంతోషంగా ఉంటుందో. అది అలవాటు చేయాలి, పిల్లలకి నేర్పించాలి. కుటుంబ ప్రార్థనలోనే పిల్లలు నేర్చుకుంటారు ఏదైనా సరే. నువ్వు పాట పాడితే తండ్రిగా పిల్లలు కూడా నీతో కలిసి పాట పాడతారు, నీతో కలిసి బైబిల్ చదువుతారు. మార్చి బైబిల్ చదవండి, వచనం. అప్పుడు కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఒకరి మనసు ఒకరికి అర్థమవుతుంది. ఈరోజు ఒకరి మనసు ఒకరికి అర్థం కాకనే కుటుంబాలు చాలా చిన్నభిన్నం అవుతున్నాయి. ఒకరి మనసు ఒకరికి అర్థం కావాలంటే ఏమై ఉండాలి? కుటుంబ ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ప్రార్థనలో మనకున్న భారం అంతా దేవునికి చెప్తాం కాబట్టి ఆ భారాన్ని సాటి భార్య అర్థం చేసుకుంటుంది, సాటి భర్త అర్థం చేసుకుంటారు, పిల్లలు అర్థం చేసుకుంటారు. అలాగే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే ఆ కుటుంబంలో శాంతిని దేవుడు తీసుకొని వస్తాడు. కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే మన భారం అంతా దేవుని మీద వేసి మన నిశ్చింతంగా ఉండడం మనకు అలవాటు అవుతుంది. కుటుంబ ప్రార్థన ఉంటే ఆ కుటుంబం దినదినము వర్ధిల్లుతూ వస్తుంది. ఈరోజు కుటుంబ ప్రార్థన చాలా కుటుంబాలలో లేదు. అందుకే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతుంటున్నాయి. అలవాటు తప్పిపోయిందండి కుటుంబ ప్రార్థన. నలుగురు కూర్చొని మాట్లాడుకునే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. అంతటి భయంకరమైన స్థితులలో మనం ఉంటున్నాం. సాయంత్రం 8 అవుతానే ఎవరి ఫోన్లు వాళ్ళు తీసేసుకుంటారు కదా. అందరికీ ఇప్పుడు సపరేట్ రూమ్స్ వచ్చేసాయి. చిన్నోనికి ఒక రూమ్, పెద్దోనికి ఒక రూము, భార్యాభర్తలకు ఒక రూమ్ అని వచ్చేసింది. ఆ రూమ్లలోకి వెళ్ళి పడుకుంటారు. అలాగే ఎవరి ఫోన్లు వాళ్ళకు ఉన్నాయి కదా. మాట్లాడుకునేది లేదు, ప్రార్థన చేసుకునేది లేదు, చక్కగా పలకరించుకునేది కూడా లేదు ఈనాటి కాలంలో. ఎప్పుడైతే ఈ రూమ్స్ డివిజన్ సిస్టమ్ అయితే ఎప్పుడైతే వచ్చేసిందో, ఎవరి రూమ్ వాళ్ళకి వచ్చేసిందో అప్పుడే ఈ ప్రేమానురాగాలు, ప్రార్థన అనుభవాలు చాలా తగ్గిపోయాయండి. ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఉన్న రూమ్లో అందరం ఒకే దగ్గర హాల్లో పడుకుంటా ప్రార్థన చేసుకుని అందరం ఒకే దగ్గర చక్కగా మాట్లాడుకుంటూ చక్కగా సంతోషంగా విషయాలు పంచుకుంటూ కదా, ఉదయాన్ని అందరం కలిసి లేస్తూ ఎంతో చక్కగా ఉండేది. ఎప్పుడైతే ఈ డూప్లెక్స్ హౌస్ అని లేదంటే రూమ్స్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయాయో, చిన్నపిల్లప్పటి నుంచి ఇది నీ రూమ్, ఇది నా రూమ్ అని చెప్పేసి ఎవరి రూమ్లలో వాళ్ళు పడుకోవడంతో ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి, ప్రార్థనా అనుభవాలు అంతకంటే ఎక్కువగా తగ్గిపోతూ వస్తున్నాయి. కాబట్టి
దేవుని నమ్మిన మనము ఐకమత్యానికి సూచన ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన నలుగురిని ఒక దగ్గర కూర్చోబెడుతుంది. ప్రార్థన నలుగురు దేవుని స్తుతించేలా చేస్తుంది. ప్రార్థన మన అవసరతలు దేవునికి చెప్పుకునేలా చేస్తుంది. ప్రార్థన దేవుణ్ణి భూలోకానికి తీసుకొని వస్తుంది. ప్రార్థన దేవుని కుటుంబంలో ఉండేలా నివసించేలా చేస్తుంది. కాబట్టి కుటుంబ ప్రార్థన చాలా అవసరం. ప్రతి కుటుంబము, క్రైస్తవ కుటుంబము కలిగి ఉండవలసిన దైవికమైన లక్షణము మొట్టమొదటిగా ప్రార్థన, కుటుంబ ప్రార్థన. ఒకవేళ ఈ వాక్యం వింటుండగా మీలో కుటుంబ ప్రార్థన లేదేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది కుటుంబ ప్రార్థన చెయ్యి, అలవాటు చేసుకో. ఈరోజు నుంచైనా నీ పిల్లల్ని కూర్చోపెట్టుకో, భర్తను కూర్చోపెట్టుకో, ప్రార్థన చేయండి. తద్వారా కుటుంబం బహుగా ఆశీర్వదించబడుతుంది. వాక్యం చదవండి, వాక్యమైన దేవుడు మన మధ్య ఉంటాడు. పాటలు పాడండి, దేవుని స్తుతించండి. తద్వారా అద్భుతంగా మీరు దీవించబడతారు, అద్భుతంగా మీరు ఆశీర్వదించబడతారు, అద్భుతంగా మీరు ఉన్నత శిఖరాలకు దేవుడు మిమ్మల్ని తీసుకొని వస్తాడు. కాబట్టి దేవుని నమ్మిన మనము కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఇది దైవికమైన లక్షణం. ఆదికాండము 4:26 మీరు చూస్తే, మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. బైబిల్లో మొట్టమొదటిసారి ప్రార్థన అనే మాట వచ్చింది ఎక్కడంటే ఆదికాండం 4:26 ప్రార్థన ఆరంభమైందంట. ఎక్కడైతే ప్రార్థన ఆరంభమైందో అక్కడి నుంచి ఆశీర్వాదం స్టార్ట్ అయింది. ప్రార్థనే కుటుంబ ఆశీర్వాదానికి మూలం. ప్రార్థనే సమస్త స్వస్థతలకు మూలం. ప్రార్థనే విశ్వాసానికి మూలం. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు చిన్నాభిన్నం కావడానికి, అపవాది సులువుగా మన కుటుంబాలని నాశనం చేయడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన లేదు. ఇంట్లో నలుగురు మోకాళ్ళు వేసి చూడండి, అపవాదిగాడు ఇంటి బయట ఉంటాడు తప్ప లోపల రావడానికి ఆస్కారం ఉండదు వానికి. కానీ ఈరోజు అపవాదిగాడు ఇంట్లోకి వచ్చి సింహాసనం వేసి కూర్చుంటున్నాడంటే కారణం ఏంటో తెలుసా? మన ఇంట్లో ప్రార్థన లేదు కాబట్టి, మన ఇంట్లో వాక్యం లేదు కాబట్టి, మన ఇంట్లో పాటలు లేవు కాబట్టి ఈరోజు అపవాది మన ఇంట్లోకి వచ్చి తాండవం చేస్తా మన జీవితాన్ని, కుటుంబ జీవితాలను నాశనం చేస్తా అన్నాడు. ఏ కుటుంబంలో అయితే ఉదయము సాయంకాలము ప్రభువుని స్తుతిస్తుందో, ప్రభు నామమున ప్రార్థన చేస్తూ ఉందో, ఏ కుటుంబం అయితే ప్రభువుని ఘనపరుస్తుందో ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి కుటుంబ ప్రార్థన కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 15 మినిట్స్ నన్ను అడిగితే. స్టార్టింగ్ అయితే ఒక 15 మినిట్స్ చాలు, ఒక 15 నిమిషాలు చాలు. 5 నిమిషాలు వాక్యము, 5 నిమిషాలు పాటలు, 5 నిమిషాలు ప్రార్థన, 15 నిమిషాలు చాలు. అంతకు మించి ఏం అవసరం లేదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఫ్యామిలీ ప్రేయర్ కానీ ఇంట్లో కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ పిల్లలు ప్రార్థన అయిపోయేసరికి నిద్రపోయి ఉంటారు అనమాట. ఏమంటే అర్ధగంట 45 నిమిషాలు చేస్తాడు అంకుల్. నాన్న రండిరా అంటాడు, కూర్చోబెట్టుకుంటాడు, ప్రార్థన చేద్దామంటాడు, ఒక అర్ధగంట సేపు ప్రేయర్ చేస్తాడు. ఇంకా పిల్లలు ప్రార్థన కూర్చుంటారా? నో, అలా చేయకూడదు. కుటుంబ ప్రార్థన అంటే ఇంకా దేవుణ్ణి మహిమకరంగా మనము చూపిస్తూనే కుటుంబ ప్రార్థన చక్కగా మనం జరిగించాలి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ బోరింగ్. అది బోరింగ్ లాగా ఉండకూడదు. కుటుంబ ప్రార్థన చక్కగా చేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగా కుటుంబ ప్రార్థన కలిగి ఉందాం. ఏ కుటుంబంలో అయితే దైవికమైన కుటుంబం ఆశీర్వదించబడంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన అత్యంత ప్రాముఖ్యం. బైబిల్లో అబ్రహాం దీవించబడ్డానికి కారణం ఏంటి తెలుసా? తన కుటుంబం దీవించబడ్డానికి ప్రార్థన. ఇస్సాకు సాయంకాలమున పొలమందు ధ్యానించుచుండనుంది. సాయంకాలమున ఇస్సాకు ధ్యానిస్తున్నాడంట. యాకోబు ఉదయమునే లేచి ప్రార్థన చేస్తాడంట. ఇవన్నీ భక్తులు చేస్తూ వచ్చారు. దావీదు ప్రతి ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము నేను ప్రభువుకు మొరపెట్టి తినంటాడు కీర్తనలో. భక్తులు వారి కుటుంబాలు అంతగా దేవుని చేత వాడబడడానికి, దీవించబడడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం బహుగా ఆశీర్వదించబడుతుంది. ఎందుకు నేను మొట్టమొదటిగా ఈ కుటుంబ ప్రార్థన గురించి చెప్తున్నా అంటే, ఇంకా ఈరోజు చాలా కుటుంబాల్లో ఈ కుటుంబ ప్రార్థన లేదు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే కుటుంబ ప్రార్థన కలిగి ఉందాం. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని హెచ్చిస్తాడు. చూడండి, ఒక కుటుంబం దైవికమైన కుటుంబం కలిగి ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే ఇంకా ప్రేమ. మొదటిది కుటుంబ ప్రార్థన, రెండోది ప్రేమ. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 4:7. 1 యోహాను రాసిన పత్రిక 4:7. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుని ప్రేమ వలన మనము దేవుని పిల్లలముగా మనం ఈ లోకానికి కనపడతాం. నీ ప్రేమ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కనపడాలి. ఒక దైవికమైన కుటుంబంగా, దైవికమైన లక్షణం కలిగిన కుటుంబంగా
నీ ప్రేమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియజేయబడాలి. ఏమనంటే ఇంకా ఇది క్రీస్తు నమ్మిన కుటుంబం, ఇది యేసయ్యను నమ్మిన కుటుంబం అని నీ ప్రేమను బట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దేవునికి మహిమ తీసుకొని రావాలి. అలాగ బ్రతకాలి. ఈరోజు చాలా కుటుంబాలలో ప్రేమ లేదు. దైవికమైన కుటుంబముగా కలిగి ఉండాల్సిన రెండో లక్షణం ఏంటంటే ప్రేమ. ఈరోజు భార్య అంటే భర్తకి ప్రేమ లేదు, భర్త అంటే భార్యకి ప్రేమ లేదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకి ప్రేమ లేదు. అసలు ఉన్న కుటుంబంలో నలుగురికే ప్రేమ లేని రోజుల్లో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. ఎంత కఠినతరమైన రోజుల్లో మనం బ్రతుకుతున్నామంటే ప్రేమ లేని రోజుల్లో మనం బ్రతుకుతుంటున్నాం. ప్రేమకు అర్థం తెలియని రోజుల్లో మనం బ్రతుకుతుంటున్నాం. భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతుంటున్నాం. ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం బ్రతుకుతుంటున్నాం. కానీ దైవికమైన కుటుంబానికి ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే ఇంకా ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అగాపే ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? ఇవ్వడానికి సిద్ధపడుతుంది. తను నష్టపరచుకోవడానికి సిద్ధపడుతుంది. ఈరోజు భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. ఆ ప్రేమ లేదు కాబట్టి చిన్న గొడవ రాగానే విడిపోతున్నారు. కానీ దేవుని ప్రేమ ఉంటే క్షమించడానికి ఇష్టపడుతుంది. దేవుని ప్రేమ ఉంటే ఇవ్వడానికి సిద్ధపడుతుంది. దేవుని ప్రేమ ఉంటే తగ్గించుకోవడానికి ఇష్టపడుతుంది. ఈనాడు భార్యాభర్తల మధ్య ప్రేమ కరువైంది కాబట్టి త్వరగా కుటుంబాలు కూలిపోతుంటున్నాయి. దైవికమైన కుటుంబం కలిగి ఉండవలసిన రెండో లక్షణం ప్రేమ. ఉందా నీ కుటుంబంలో ప్రేమ? నీ భర్తను ప్రేమిస్తుంటున్నావా? నీ భార్యను ప్రేమిస్తుంటున్నావా? లేదంటే నీ భార్యను కూరలో కరేపాగలాగా తీసి పడేస్తున్నావా? జాగ్రత్త. నీ భార్యను దేవుడు నీకు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. పురుషులారా, మీ భార్యను ప్రేమించమని దేవుడు ఆజ్ఞయిస్తూ వచ్చాడు. నీకు దేవుడు ఒక భార్యను ఇచ్చాడంటే ఆ భార్యను నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? సంఘం కొరకు యేసుక్రీస్తు ఎలాగైతే ప్రాణం పెట్టాడో అలాగ నీ భార్యను నువ్వు ప్రేమిస్తూ రావాలి. ఎప్పుడైతే నీ భార్యను నువ్వు ప్రేమిస్తావో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. చాలామంది భర్తలు భార్యలను చిన్న చూపు చూస్తూ వస్తారు. తప్పండి, చాలా తప్పది. నీ భార్యను నువ్వు చిన్న చూపు చూస్తా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ముందు ఒక పెద్ద పనికి మాలిన వాడని అర్థం. నీ కుటుంబానికి నువ్వు రాజు అయితే నీ భార్య రానవుతుంది, పని మనిషి కాదు. చాలామంది భర్తల దృష్టిలో భార్య పని మనిషి. నీ భార్య నీకు పని మనిషి కాదు. నీకు టైంకి వండి పెట్టే టైం మిషన్ కాదు. నీ బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ కాదు. నీ భార్య నీకు సాటి అయిన సహాయం. నీలో సగం నీ భార్య. ఆ భార్యని ప్రేమించాలి. అలాగే భార్యలారా, మీ భర్తను కూడా మీరు ప్రేమించాలి. లోబడి ఉండడమే కాదు, నీ భర్తను కూడా ప్రేమించాలి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ లోబడే గుణం కూడా ఉంటుంది. దైవికమైన కుటుంబంలో ప్రేమ ఉప్పొంగుతుంది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఉప్పొంగాలండి. భర్త పట్ల భార్యకి, భార్య పట్ల భర్తకి ప్రేమ ఏం చేయాలి? ఉప్పొంగాలి. ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఒకరిని ఓర్చుకుంటూ ఒకరినొకరిని క్షమించుకుంటూ. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమే, కొట్లాటలు సహజమే. కానీ వాటిని వెంటనే క్షమించేసి వాటిని వెంటనే మనం తుడిచివేసుకొని క్రీస్తు ప్రేమను బట్టి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కుటుంబాలు దైవికంగా ఆశీర్వదించబడతా ఉంటాయి. అందుకే దైవికమైన కుటుంబాలు కలిగి ఉండవలసిన రెండో లక్షణము ప్రేమ. తల్లిదండ్రులుగా మీ ఇద్దరు ఐకమత్యంగా ప్రేమ కలిగి ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రేమ కలిగి ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల పక్షపాతమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. అంటే నాన్నేమో పెద్దోడిని ప్రేమిస్తాడు, అమ్మేమో చిన్నోని ప్రేమిస్తుంది కదా. లేకుంటే నాన్నేమో ఆడపిల్లని ప్రేమిస్తాడు, అమ్మేమో మగబిడ్డని ప్రేమిస్తుంది. ఇది చాలా తప్పు. ప్రేమ అనేది సరిసమానంగా పంచబడాలి, ప్రాముఖ్యంగా పిల్లల విషయంలో. ఈ తప్పు బైబిల్లో ఒక వ్యక్తి చేస్తూ వచ్చాడు, ఇస్సాక్ ఏమో ఏశావుని ప్రేమించాడు, రెబ్కా ఏమో యాకోబుని ప్రేమించింది. తద్వారా అన్నదమ్ములకి అంటే యాకోబు ఏశావుకే గొడవలు జరిగాయి. కాబట్టి చాలా తప్పు. దేవునికి ఇచ్చిన ఇద్దరి పిల్లల్ని సరిసమానంగా ప్రేమించు. తల్లిదండ్రులుగా మీరు ఇద్దరిని సమానంగా ప్రేమించండి. అప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది. మీ ఇద్దరు ప్రేమ కలిగి ఉంటే, తల్లిదండ్రులుగా మీరు ప్రేమ కలిగి ఉంటే పిల్లలు కూడా ప్రేమ కలిగి ఉంటారు, అనురాగం కలిగి ఉంటారు, బాధ్యతను కలిగి ఉంటారు. కుటుంబంలో ప్రేమను పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కూర్చొని మాట్లాడుకోండి ప్రేమగా. ఒకరి విషయాలు ఒకరు పంచుకోండి, ఒకరికొకరు మాట్లాడుకోండి, ఒక టైం తీసుకోండి. నీ భార్యతో టైం స్పెండ్ చేయి, నీ భర్తతో టైం స్పెండ్ చేయి. భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోండి, అనేక విషయాలు పంచుకోండి. తద్వారా ఆ కుటుంబంలో ప్రేమ విస్తరించబడుతుంది.
ఈనాడు ప్రేమ లేదు కుటుంబాలలో. కక్షలు ఎక్కువైపోయాయి కుటుంబంలో. భర్త పట్ల భార్యకి కక్ష, భార్య పట్ల భర్తకు కక్ష, పిల్లలకి కక్ష. ఎందుకు ఇవన్నీ? అపవాది పని. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్న కుటుంబము అన్నిటిలో వర్ధిల్లుతుందండి. ఈరోజు మన కుటుంబాలలో ప్రేమ ఉందా? ప్రేమ ఉందా నీ కుటుంబంలో? ప్రేమ చల్లారిపోయిందా? చాలామంది చెప్తారు, అన్న మా ఆయన తొలి దినాలను చాలా బాగా ప్రేమించేవాడన్న, కానీ రాను రాను నా మీద ప్రేమ చల్లారిపోయిందన్న అని చాలామంది సిస్టర్స్ నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు. ప్రేమ చల్లారిపోతుంది రాను రాను కుటుంబంలో. అది అపవాది చేస్తున్న పని మీరు గుర్తించాలి. ప్రేమ కలిగిన కుటుంబము దైవీకమైన కుటుంబం. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి అయినాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుని నీ కుటుంబంలో కలిగి ఉంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉంటావు. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశ్రదించబడుతుంది, నీ కుటుంబం హెచ్చించబడుతుంది, నీ కుటుంబం దైవికంగా బలపరచబడుతుంది. మొట్టమొదటి ప్రార్థన ఉండాలి. రెండోది క్రీస్తు ప్రేమను నీ కుటుంబంలో కలిగి ఉండాలి. తద్వారా కుటుంబము వర్ధిల్లింపబడుతుంది, తద్వారా కుటుంబం ఆశ్రదించబడుతుంది, తద్వారా కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. ఈనాడు మీ కుటుంబాలలో అభివృద్ధి రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రేమ లేదు. ఏ కుటుంబం అయితే దేవుని ప్రేమ కలిగి ఉంటుందో ఆ కుటుంబం బహుగా ఆశ్రదించబడుతుంది, బహుగా దీవించబడుతుంది. దేవుని ప్రేమ కలిగిన కుటుంబము ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉంటారు, ఒకరి ఎడలో ఒకరు క్షమాపణ కలిగి ఉంటారు, ఒకరి ఎడలో ఒకరు ఘనత వహించుకుంటారు. తద్వారా కుటుంబము దైవికమైన కుటుంబంగా మార్చబడి క్రీస్తును కలిగిన కుటుంబంగా మారుతుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన కలిగి ఉండాలి. రెండోది దేవుని ప్రేమను కలిగి ఉండాలి. చూడండి, మూడోదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడడు. ప్రతి కుటుంబం కలిగి ఉండవలసిన మూడో లక్షణము పరిశుద్ధత. దేవుణ్ణి చూడాలంటే, నీ కుటుంబం పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన కుటుంబంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, దైవీకమైన పరిశుద్ధత. ఈరోజు మన కుటుంబంలో కనపడినది ఏదైనా ఉందంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేదు. చర్చికి వెళ్తాము, చర్చి దగ్గర నుంచి వచ్చినాక ఇంట్లో సినిమా పాటలు, అల్లరితో కూడిన ఆట పాటలు, బూతులు, ఇంట్లో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం. ఇంట్లో ఎక్కడే కానీ పరిశుద్ధత కనపడదు. ఇనువంతా కూడా ఇంత చిన్న పాయింట్ కూడా ఇంట్లో పరిశుద్ధత కనపడదు. ఇంటి నిండా వాక్యాలు ఉంటాయి, ఎక్కడ చూసినా షెల్ఫ్ నిండా బుక్స్ ఉంటాయి, యేసుక్రీస్తు బొమ్మ పెట్టుకో ఉంటారు, కృపా నిలయం అని రాసి ఉంటుంది, ఇంట్లో సిలువలు ఉంటాయి, కానీ ఇంట్లో పరిశుద్ధత ఉండదు. హృదయంలో పరిశుద్ధత ఉండదు, ఇంట్లో పరిశుద్ధత ఉండదు. ఇంకా దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆ ఇంట్లో పరిశుద్ధత లేదంటే ఏమున్నట్లు? అపవిత్రత ఉన్నట్లు. అపవిత్రతకు తండ్రి ఎవరు? సైతాన్ గాడు. దేవుడు లేని కుటుంబంలో ఎవరు ఉంటారండి? అపవాది ఉంటాడు అంతే. మార్కు రాసిన సువార్తలు ఉంటుంది, ఆ ఇంట్లో శుభ్రంగా ఊడ్చి ఉండట చూసి 7 దయ్యాలు వచ్చి కూర్చున్నాయంట. ఆ ఇంట్లో దేవుడు లేకపోతే దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. ఈరోజు ఎందుకు మన కుటుంబంలో సైతాను శక్తులు బలంగా ప్రభావం చూపిస్తున్నాయంటే ఇంకా ఆ కుటుంబాలలో ఏం లేదు? దేవుడు లేడు. ఆ కుటుంబంలో దేవుని వాక్యం పనిచేయడం లేదు, ఆ కుటుంబంలో ప్రార్థన లేదు, ఆ కుటుంబంలో ప్రేమ లేదు, ఆ కుటుంబంలో పరిశుద్ధత లేదు. అన్న మా కుటుంబం అంతా పరలోక రాజ్యంలో ఉండాలని ప్రార్థన చేయండి అన్న చాలామంది అంటారు. మంచిదే ఉద్దేశం, కానీ పరలోక రాజ్యం చేరాలంటే ముందు పరిశుద్ధత కలిగి ఉండాలి, ముందు పవిత్రత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేం. నీ భర్త త్రాగుడు పోతాడా? ప్రార్థన చెయ్యి, ప్రభువా నా భర్త పరిశుద్ధుడిగా మారాలి, నీతిమంతుడిగా మారాలి అని పట్టుదలగా ప్రార్థన చెయ్యి. తప్పకుండా నీ భర్త మారుతాడు. నీ భార్య నీ మాట వినడం లేదా? గయ్యాలుగా తయారవుతుందా? ప్రార్థన చెయ్యి, ప్రభువా నా భార్యని మార్చు, ప్రభువా నా భార్య నీ ప్రేమను కనుగొనడానికి సాయం చెయ్యి అని నీ భార్య విషయం ప్రార్థించి పరిశుద్ధత కలిగిన ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఎప్పుడు రక్షణ సంగీత సునాదములే వినపడాలా. ఈనాడు మన ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏమొస్తున్నాయండి? అన్ని సినిమా పాటలు రావడం లేదా? సినిమాలు చూడడం లేదా? యూట్యూబ్లో పనికిమాలిన వ్లాగ్స్ అని, జబర్దస్త్లని, బిగ్ బాస్లని చూడడం లేదా? ఎన్ని కుటుంబాలు ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో టీవీలో చూస్తున్న అశ్లీలమైన నృత్యాలు, అశ్లీలమైన బొమ్మలు, అశ్లీలమైన ప్రోగ్రామ్స్ చూస్తూ క్రైస్తవమైన కుటుంబాన్ని పేరు పెట్టుకొని ఏం సాక్ష్యం ఇస్తారని మీరు? మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్న పాటలు ఎదురింటి వరకు వినపడుతున్నప్పుడు మీరు బైబిల్ పట్టుకొని తిరిగి చర్చికి వెళ్తున్నప్పుడు వారు ఏమనుకుంటారు చెప్పండి? సాక్ష్యం ఉంటుందా? దేవుని నమ్మిన కుటుంబంలోంచి రక్షణ సంగీత సునాదములే వినపడాలి, దైవికమైన పాటలే వినపడాలి, ప్రార్థన వినపడాలి, వాక్యం వినపడాలి. ఈనాడు 24/7 దేవుని వాక్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. టీవీలో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే అవి పెట్టుకోండి, దేవుని వాక్యాన్ని వినండి. నాకు అనిపిస్తే ఎప్పుడైనా ఒకవేళ యేసుక్రీస్తు మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకో, మీ ఇంట్లో బూతులు వినిపిస్తున్నాయి, అడుగు పెడతాడా?
మీ ఇంట్లో సినిమా పాటలు వినిపిస్తాయి, అడుగు పెడతాడా? మీ ఇంట్లో జబర్దస్త్లని, బిగ్ బాస్ షోలని, అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్నెన్నో టీవీలో వినిపిస్తూ ఉంటాయి, మీరు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు అడుగు పెడతాడా ఇంట్లో? అడుగు పెట్టడు. దేవుడు అడుగు పెట్టని ఇల్లు దీవించబడుతుందా? దీవించబడదు. దయ్యాలకు నిలయం అయిపోయింది ఈరోజు నీ ఇల్లు. అందుకే నీ కుటుంబం ఆశీర్వదించబడడం లేదు, అందుకే నీ కుటుంబం వర్ధిల్లడం లేదు, అందుకే నువ్వు అనుకునేది జరగడం లేదు, అందుకే అనారోగ్యం, అందుకే అప్పులు, అందుకే సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న. ఎందుకు తెలుసా? దేవుడు నీ ఇంట్లో లేడు. దేవుని లేని ఇల్లు దయ్యాల కొంప, అంతే. ఏ కుటుంబం అయితే దేవుని కలిగి ఉంటుందో, ఏ కుటుంబం అయితే యేసయ్యను కలిగి ఉంటుందో, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవుణ్ణి కలిగి ఉండాలంటే ఆ ఇంట్లో పరిశుద్ధత కలిగి ఉండాలి, ఆ ఇల్లు పవిత్రత కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధ స్థలంలో మాత్రమే నివసించే దేవుడు. అపవిత్రమైన స్థలంలో ఆయన ఇంచు కూడా ఉన్నాడు అక్కడ. కాబట్టి ఈనాడు ప్రార్థన చేయి, ప్రభా మా కుటుంబాన్ని పరిశుద్ధత కలిగిన కుటుంబంగా మార్చయ్యా, ఇది మొదలుకొని మా కుటుంబం అంతా మేము పరిశుద్ధత కలిగి ఉంటామయ్యా అని ప్రార్థన చెయ్యి. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము రక్షణ పొందిన తర్వాత చాలాసార్లు టీవీలో రకరకాల సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ చూసేవారు. అయితే ఒకసారి ఇలాగే వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు వాళ్ళు తమ జీవితాలు మార్చుకున్నారు. అంతవరకు కూడా వాళ్ళ కుటుంబం ఎంత మాత్రం వర్ధిల్లేది కాదు, ఆశీర్వదించబడేది కాదు. గవర్నమెంట్ జాబ్ ఉంది, కానీ చినిగిన సంచిలో డబ్బులు వేసినట్టుగా వెళ్ళిపోయేది డబ్బు అంతా కూడా. అప్పుడు ఇలాగే చెప్పారు, ఇంటిలో పరిశుద్ధత లేదు, ఇంట్లో అపవిత్రత ఉంది, కాబట్టి మీరు పరిశుద్ధత కలిగి ప్రయత్నం చేయండి అని ప్రార్థన చేసినప్పుడు వారు వెంటనే వారికి ఇంటికి ఉన్న డిస్కనెక్షన్ తీసేశారు. ఇంట్లో ఉన్న డిస్కనెక్షన్ తీసేసి యూట్యూబ్ పెట్టుకున్నారు, ఓన్లీ దేవుని వాక్యాలే వింటారు. కొన్ని రోజుల తర్వాత ఆ డిస్కనెక్షన్ తీసుకొని ఓన్లీ క్రిస్టియన్ ఛానల్స్ మాత్రమే కలిగి ఉండేలా యాక్సెస్ తీసుకున్నారు అనమాట. ఎందుకు? అపవాదికి చోటు ఇవ్వద్దు. ఈనాడు మన కుటుంబంలో అపవాదికి చోటు ఇస్తున్నాం, సైతానికి చోటు ఇస్తున్నాం, దేవునికి చోటు ఇవ్వడం లేదు. దేవునికి చోటు ఇవ్వాలంటే ఆ ఇంట్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. అప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. చూడండి, 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ. 4వదిగా కుటుంబంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఐక్యత. ఈనాడు చాలా కుటుంబాలలో లేదంటే ఐక్యత. అన్నదమ్ముల ఐక్యత ఉండదు, భార్య భర్తల మధ్య ఐక్యత ఉండదు, కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురి మధ్య ఐక్యత ఉండదండి. అందుకే అపవాది సులువుగా ఈనాడు మన కుటుంబాలపైన దాడి చేసేస్తూ ఉంటున్నాడు. నలుగురు కూర్చొని భోజనం చేసే స్థితిలో ఈరోజు లేరు ఎవరే కానీ. నలుగురు కూర్చొని మాట్లాడుకునే స్థితిలో ఎవరు లేరు. ఎవరి రూమ్లు వారికి ఉన్నాయి, ఎవరి ఫోన్లు వాళ్ళకు ఉన్నాయి. తద్వారా ఐక్యత ఎక్కడ కనపడడం లేదు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అపవాది రావడానికి భయపడతాడు ప్రియుడా. ఒక మోపెడు పుల్లల్ని ఇరవగలం ఒకటేసారి, విరవలేం. అదే ఒక పుల్ల అయితే విరవగలం. ఈరోజు అపవాది చేసిన పన్నాగం అదే. కుటుంబంలో నలుగురం కలిసి మన ఐక్యమత్యంగా ఉంటే వాడు రాలేడు కదా. అందుకే కొడుకు ఒక ఫోను, కూతురుకు ఒక ఫోను, భర్తకు ఒక ఫోను, భార్యకు ఒక ఫోను ముఖాన్ని కొట్టేసి 4 రూమ్లు ఇచ్చేసి వాడు కుటుంబాన్ని ఈరోజు విడగొట్టి సింపుల్గా వాని పని వాడు కానీ చేస్తూ ఉన్నాడు. వాని పనులు బాగా సాగుతూ ఉన్నాయి. ఏ కుటుంబంలో అయితే ఐక్యత కలిగి ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే క్రీస్తు సమాధానము ఐక్యతను కలిగి ఉంటుందో ఆ కుటుంబంలోకి అపవాది రావడానికి ఆస్కారం ఉండదు ప్రియుడా. 5 ఏళ్ళు కలిసి ఉన్నాయనుకోండి, పిడికిలు అవుతుందండి. కుటుంబంలో ఉన్న నలుగురు కలిసి ఉన్నారనుకోండి, ఎవడొస్తారు మీ దగ్గరికి? ఐక్యత అంటే ఎంత గొప్పది. అపవాది భయపడతాడు రావడానికి. ఉందా నీ కుటుంబంలో ఐక్యత? ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తానవా? ఐక్యత కలిగి ఉండాలంటే ఇంకా కలిసి భోంచేయండి, కలిసి కూర్చొని మాట్లాడుకోండి, కలిసి వెళ్ళండి, కలిసి తిరగండి, కలిసి చర్చికి వెళ్ళండి, అన్ని పనులు కలిసి చేయండి. ఒకరి ఎడలకు ప్రేమ కలిగి ఉండండి, ఓర్చుకోండి, తగ్గించుకోండి. తద్వారా కుటుంబంలో ఐక్యత ఎక్కువ అవుతుంది. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఐకమత్యమే మహాబలం అంట. ఐకమత్యమే మహాబలం, ఐకమత్యమే మహాబలం అన్నాడు లోకంలో సామెత. ఐకమత్యం కలిగి ఉండు. ఈరోజు కుటుంబం చిన్నాభిన్నం కావడానికి కారణం తెలిసి ఐకమత్యం లేదు. ఆస్తుల దగ్గర తగాద అన్నదమ్ములకి. అంతవరకు బాగుంటారు, ఆస్తి పంపకాలకు వచ్చేసరికి అన్నదమ్ములకి ఇద్దరికి పడదు, తోడికోడళ్ళకు పడదు. కుటుంబంలో ఐక్యతను చెడగొడుతున్నాడు సైతాన్, యూనిటీని చెడగొడుతున్నాడు. అది గుర్తించండి. నన్ను అడిగితే ఐకమత్యం కలిగి ఉండడానికి నువ్వు తగ్గినా పర్లేదు, కుటుంబం ఐక్యత ముఖ్యం. ఈనాడు ఐక్యత కోల్పోవడానికి అహంకారం అడ్డం వస్తుంది.
నేను ఎందుకు తగ్గాలి అనే మాట దగ్గర నుంచి గొడవలు స్టార్ట్ అయ్యి ఐక్యమత్యం చెడిపోతా ఉంది. ఐక్యత కలిగిన దగ్గర తగ్గింపు ఉంటుంది. కుటుంబంలో ఐక్యతను కలిగి ఉందాం, కుటుంబంలో దేవుని ప్రేమను కలిగి ఉందాం, కుటుంబంలో క్రీస్తు ప్రేమను కలిగి ఉందాం. తద్వారా కుటుంబాలు దీవించబడతాయి. ఉందా ఈరోజు నీ కుటుంబంలో ఐక్యత? పిల్లలకు నేర్పిస్తున్నావు ఐక్యత? ఇంట్లో నీకు 2 పిల్లలు నేర్పి, రే తమ్ముడిని నువ్వే చూసుకోవాలరా అని చెప్పి అన్నకి నేర్పించు. 2 కలిసి స్కూల్కి పంపించు. రే తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, తమ్మునికి తినిపించు, స్కూల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్పు. అలాగే తమ్మునికి చెప్పు, రే అన్నను జాగ్రత్తగా చూసుకో, అన్నను గౌరవించు, అన్నను మర్యాదగా చూసుకో, అన్న మాట విను, అన్నను చేయి విడిచిపెట్టద్దు, అన్న తండ్రి లాంటి వాడు అని తమ్మునికి చెప్పు. అన్నదమ్ముల మధ్య ఐక్యతను చిన్నప్పటి నుంచి పెంచండి. అక్క చెల్లెల మధ్య చిన్నప్పటి నుంచి ఐక్యమత్య పెంచండి. ఐక్యతను కలిగి ఉండాలా ప్రయత్నం చేయండి. తద్వారా కుటుంబాలు దీవించబడతాయి. ఎక్కడైతే ఐకమత్యం ఉంటుందో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఆత్మ కలిగించు ఐక్యత. ఐక్యత ఎవరు కలిగిస్తారంట? ఆత్మ. కుటుంబంలో ఐక్యత లేదంటే సైతాన్గాడు ఉన్నట్లు. ఏ కుటుంబంలో అయితే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబంలో దేవుడు ఉన్నట్లు. కాబట్టి 4 అంశాలు చెప్పాను. మొదటిది ప్రార్థన, కుటుంబ ప్రార్థన కలిగి ఉందాం. రెండోదిగా క్రీస్తు ప్రేమను కలిగి ఉందాం. మూడోదిగా పరిశుద్ధతను కలిగి ఉందాం. నాలుగవదిగా ఐక్యతను కలిగి ఉందాం. తద్వారా కుటుంబం దీవించబడుతుంది, తద్వారా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, తద్వారా కుటుంబం హెచ్చించబడుతుంది. దేవుని నమ్మిన నువ్వు నేను ఈ కుటుంబ లక్షణాలు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఉన్నాయి ఈ కుటుంబంలో లక్షణాలు. నిజంగా ఈ కుటుంబాలు మీకు లక్షణాలు లేకపోతే ఈరోజు నుంచి ప్రార్థించి, ప్రభు ఈ 4 లక్షణాలు కలిగి ఉంటానని ప్రార్థించి, తద్వారా దేవుడు ఉన్నతంగానే నేను ఆశీర్వదిస్తాడు. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించు. మరొకసారి నీ పాసందికి చేరి నేను స్తుతిస్తుండగా, నేను అంగీకరిస్తుండగా మీరే సాయం చేసి నడిపించండి. ఈ వాక్యం ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మీరు మార్చండి. దాన్ని కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దైవికంగా మీరు బలపరచమని. ఏ కుటుంబంలో అయితే ఐక్యత లేదో ఐక్యతను తీసుకురండి ప్రభావ. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేదో తిరిగి శాంతి సమాధానం తీసుకురండి ప్రభావ. ఏ కుటుంబంలో అయితే ప్రేమ అనురాగాలు చచ్చిపోయి తండ్రి కుటుంబం చిన్నాభిన్నమైపోయి నాశనం అయిపోయింది, ఆ కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభావ. ఏ కుటుంబంలో అయితే పరిశుద్ధత లేదో ఆ పరిశుద్ధతను మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కుటుంబంలో అయితే ప్రార్థన లేదా తిరిగి ప్రార్థన ఆరంభించడానికి సహాయం చేయని ప్రార్థిస్తూ, ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. నిజంగా మన కుటుంబాలు దైవికంగా బలపడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒక యవనస్తుడిగా ఈ భారభరితమైన పరిచయం మీరు సహకరించాలనుకుంటే తప్పకుండా మీరు మాకు సహకరించవచ్చు. రేపటి ప్రోగ్రాం టెలికాస్ట్ కావాలంటే ఈనాడు మీరు గుప్పిళ్ళు విప్పండి. తద్వారా అనేక మందికి రాజ్య సువార్తను అందించిన వారంగా అవుతాం. ప్రభు మేము ప్రేరేపిస్తున్నట్లయితే దయచేసి వెనకడుగు వేయద్దు. తప్పకుండా మీరు మాకు సహకరించండి. తద్వారా మీరు కూడా ఈ పరిచయలో పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప మనకు అందరికీ తోడైండును గాక. ఆమేన్.